హాయ్ అండి, వెల్కమ్ టు సెవెన్జీ ఫిజికల్ ఎడ్యుకేషన్. మనకి సిలబస్లో ఇచ్చిన ప్రకారం ముందు క్లాసులో మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లము, నెక్స్ట్ లొకేషన్ అండ్ క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ప్రాబ్లమ్ అని చెప్పేసి దాని గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ సిలబస్లో ఏమి ఇచ్చాడంటే ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అనే దాని గురించి ఇచ్చాడు అనమాట. ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అంటే ఆ రీసెర్చ్ ప్రాబ్లమ్ని తీసుకున్న తర్వాత దాన్ని సూత్రీకరించడం ఏ విధంగా తీసుకుంటారు అనే విధంగా, దాని గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నువ్వు రీసెర్చ్ ప్రాబ్లం ఫార్ములేట్ చేస్తామనే దాని గురించి అడగడం జరిగింది. ఇవన్నీ కూడా జనరల్గా అడిగేస్తాడు మిమ్మల్ని. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే వీలైనంత వరకు ఇప్పుడుండే క్వశ్చన్ మెథడ్ ప్రకారము కానిదేది అయినదేది వీటికి సంబంధించింది ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికోసంగా జనరల్గా అసలు రీసెర్చ్ ప్రాబ్లం ఫార్ములేషన్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి నేర్చుకోవాలి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ రీసెర్చ్ ఫార్ములేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్, మీరు ఏదైతే వృత్తిపరమైన ఇంట్రెస్ట్ ఆసక్తితో మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిపరమైన ఆసక్తితో, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఆసక్తితో ఏదైనా ఒక టాపిక్, మెయిన్ టాపిక్ని, పూర్తిగా టాపిక్ని తీసుకోవాలి. ఆ టాపిక్ నుంచి అంటే వృత్తిపరమైన టాపిక్ అంటే ఏంది, ఇక్కడ మనకి ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టాపిక్ అనేది వృత్తిపరమైన టాపిక్. ఆ టాపిక్ని సబ్ టాపిక్స్గా తీసుకోవాలి. నెక్స్ట్ సబ్ టాపిక్స్గా తీసుకోవాలి. సబ్ టాపిక్స్ తీసుకున్న తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్తో దాన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి మనము, ఫస్ట్ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ప్రకారము ఏదైనా ఒక టాపిక్ని, మేజర్ టాపిక్ని తీసుకుంటాము. ఆ మేజర్ టాపిక్ని తీసుకొని అనేక సబ్ టాపిక్స్గా విడగొట్టుకొని ఆ టాపిక్స్ని ఎలా స్టార్ట్ చేస్తాడు, ఎలిమినేషన్ ప్రాసెస్తో ఏ విధంగా స్టార్ట్ చేస్తాడు, ఎలిమినేషన్ ప్రాసెస్తో స్టార్ట్ చేసి నువ్వు ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావో, ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ క్వశ్చన్ని నువ్వు తీసుకోవాలి, లేవనెత్తాలి. పలానా క్వశ్చన్, ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే ఇంతకు ముందు క్లాసులో మనం ఏ విధంగా తీసుకున్నామో, కొత్త వాళ్ళు అయితే నోవైస్ టీచర్స్ ఏ విధంగా తీసుకుంటారు, పక్కన వాళ్ళ అనుభవాల ద్వారా కానీ పక్కన వాళ్ళని అడిగి కానీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నువ్వు ఏ క్వశ్చన్కి అయితే నువ్వు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావో ఈ సబ్ టాపిక్స్లో కూడా ఆ సబ్ టాపిక్స్ నుంచి ఏ క్వశ్చన్కి అయితే నువ్వు ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ క్వశ్చన్ని లేవనెత్తాలి. ఏదైతే ఆ క్వశ్చన్ని మీ సహచరులతో, మీ సీనియర్స్ కానీ, లెక్చరర్తో కానీ, మీ కొలీగ్స్తో కానీ వాళ్ళతో డిస్కస్ చేయాలి, దాని గురించి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఆ క్వశ్చన్కి సంబంధించి మెయిన్ అండ్ సబ్ ఆబ్జెక్టివ్స్, ఏవైతే లక్ష్యాలు నువ్వు సాధించాలనుకుంటున్నావో, నువ్వు తీసుకున్న ఆ సమస్య నుంచి, ఆ ప్రాబ్లం నుంచి ఏదైతే మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ సబ్ ఆబ్జెక్టివ్స్ని నువ్వు సాధించాలనుకుంటున్నావో దానిని మెయిన్గా చూసుకోవాలి. ఏ ఆబ్జెక్టివ్ సాధించాలనుకుంటున్నావో దాని గురించి కూడా అవగాహన చేసుకోవాలి. ఓకేనా? తర్వాత డిఫైన్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియబుల్స్, ఏవైతే నువ్వు వేరియబుల్స్ తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ అంటే రెండు చరాలు, ఏదైనా రెండింటి మధ్య నువ్వు రిలేషన్షిప్, ఆ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, రెండు టెస్టులు నువ్వు పరీక్షిస్తున్నప్పుడు ఆ రెండింటి మధ్య ఏ విధమైన సంబంధం ఉంది. వేరియబుల్స్ ఉంటాయి మనకి, నెక్స్ట్ క్లాస్లో వస్తాయి మనకి, డెఫినెట్ వేరియబుల్స్, ఇండెఫినెట్ వేరియబుల్స్, ఎక్స్టర్నస్ వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ చరాలు, దాని గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే నీ తీసుకున్న వేరియబుల్స్కి వచ్చిన ఆ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఏముందో, దాని మధ్య సంబంధం ఏముందో దాని గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ తగిన వనరులు మీ దగ్గర ఉన్నాయా లేదా, దానికి అనుగుణంగా మనం రీసెర్చ్ ప్రాబ్లమ్ను సూత్రీకరించాల్సి వస్తుంది అనమాట, ఫార్ములేట్ చేయాల్సి వస్తుంది. దేనికి అనుగుణంగా, తగిన వనరుల లభ్యత ఆధారంగా నువ్వు ఆ రీసెర్చ్ ప్రాబ్లమ్ని సూత్రీకరించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా చివరిగా ఏదైతే ఉందో మనకి లక్ష్య సాధనలో సాధ్యాసాధ్యాలు అంటే ఏదైతే అవుతుందా లేదా అనే దాని గురించి కూడా, ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు అందుబాటులో ఉంది అనే దాని గురించి కూడా మీరు గమనించుకోవాలి. అర్థమైందండి? చివరిగా ఏం చేస్తాము, మన లక్ష్య సాధనలో మనం ఏదైతే అక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్స్, సబ్ ఆబ్జెక్టివ్స్ వేసుకున్నామో దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం కూడా మనకు అందుబాటులో ఉందా లేదని చెప్పేసి చూసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఏది, రీసెర్చ్ ప్రాసెస్. మెయిన్ చూడండి, రీసెర్చ్ ప్రాబ్లం ఫార్ములేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది. ప్రాబ్లం ఫార్ములేషన్ అంటే ఫస్ట్
ప్రొవిజనల్ ఇంట్రెస్ట్ ప్రకారము ఏదైనా ఒక మెయిన్ టాపిక్ తీసుకొని ఆ మెయిన్ టాపిక్ని అనేక సబ్ టాపిక్స్గా తీసుకొని ఆ సబ్ టాపిక్స్ తీసుకున్న తర్వాత కూడా ఎలిమినేషన్ ప్రాసెస్తో స్టార్ట్ చేస్తావు. ఎలా స్టార్ట్ చేస్తావు? ఎలిమినేషన్ ప్రాసెస్తో స్టార్ట్ చేసింది నువ్వు ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ క్వశ్చన్ని ముందుగా లేవనెత్తాలి. ఆ లేవనెత్తిన క్వశ్చన్ని మీ సహచరులతో ఎవరైనా కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో వీళ్ళతో కొద్దిగా దాని గురించి డిస్కషన్ చేసిన తర్వాత నువ్వు ఏదైతే మెయిన్ ఆబ్జెక్టివ్ నువ్వు మెయిన్ ఏదైతే నీవు గోల్ ఉందో, ఏదైతే ఆబ్జెక్టివ్స్ అంటే మెయిన్ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయి, దాని నుంచి సబ్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, దీని గురించి కూడా ఆలోచించాలి. దాని తర్వాత డిఫైన్ రిలేషన్షిప్ అమాంగ్ వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని కూడా ఏదైతే నువ్వు వేరియబుల్స్ తీసుకొని నువ్వు చెక్ చేస్తున్నావో, ఓకేనా, ఏ వేరియబుల్స్ తీసుకొని నువ్వు చెక్ చేస్తున్నావో వాటి మధ్య సంబంధం ఏముంది, నువ్వు తీసుకున్న వేరియబుల్స్ మధ్య సంబంధం ఏముంది అనే దాని గురించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ తగిన వనరులు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని చివరిగా ఏం చేయాలి, లక్ష్య సాధనలో సాధ్యాలు ఎంతవరకు అయ్యింది ఎంతవరకు కాలేదనే దానికి చూసుకొని దానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదనేది ఈ విధంగా చూసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనము రీసెర్చ్ ఫార్ములేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. ఈ రీసెర్చ్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం అంటే రీసెర్చ్ ప్రాబ్లంకి సంబంధించిన ఫార్ములేషన్లో ఎన్ని పద్ధతుల్లో చేస్తామంటే 2 రకాల పద్ధతుల్లో చేస్తాము. ఒకటి డిక్లరేటివ్ పద్ధతిలో చేస్తాము, 2 ఇంట్రాగేటివ్ పద్ధతిలో చేస్తాము. డిక్లరేటివ్ పద్ధతి అంటే డైరెక్ట్గా ఒక దాన్ని తీసుకొని దాని మధ్య సంబంధం ఏందని చెప్పేసి తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ బిట్వీన్ హాకీ అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్. హాకీ ప్లేయర్స్కి మరియు ఫుట్బాల్ ప్లేయర్స్కి వాళ్ళకి మధ్య దేన్ని కంపారిటివ్ చేస్తున్నాడు, వాడు బ్లడ్ ప్రెషర్ని తీసుకొని చెక్ చేస్తున్నాం. అంటే హాకీ ప్లేయర్కి మరియు రీసెర్చ్ ప్రాబ్లం క్వశ్చన్ ఏ విధంగా ఉండాలి, డెక్లరేటివ్ ఫార్మాట్లో అంటే హాకీ ప్లేయర్కి ఫుట్బాల్ ప్లేయర్కి మధ్య బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా ఉందో దాని గురించి తీసుకుంటాం అనమాట. ఇంకోటి ఇంట్రాగేటివ్ ఫార్ములా అంటే డబుల్-హెచ్ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయి. డబుల్-హెచ్ వర్డ్స్ మనకి ఇంగ్లీష్లో చదువుకుంటాం కదా, వాట్, వేర్, హౌ, వెన్, ఈ విధంగా డబుల్-హెచ్ వర్డ్స్తో వచ్చే విధంగా మనము ఆ ప్రాబ్లం అంటేనే నథింగ్ బట్ క్వశ్చన్. నువ్వు ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నావు ఆ క్వశ్చనే మనకి ఇక్కడ రీసెర్చ్ ప్రాబ్లం. కాబట్టి ఈ విధంగా మనము డెక్లరేటివ్ ఫామ్లో అండ్ ఇంట్రాగేటివ్ ఫామ్లో కూడా మనము ఈ రీసెర్చ్ ప్రాబ్లం సంబంధించి ఫార్ములేట్ చేయాలి, సూత్రీకరించాలి. ఓకేనా. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ మన సిలబస్లో ఇచ్చింది ఈ విధంగా అండి. దీనికి రీసెర్చ్ ప్రాబ్లం సంబంధించి సూత్రీకరణ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి లిమిటేషన్స్ అండ్ డీలిమిటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లిమిటేషన్స్ అంటే ఏంది, డీలిమిటేషన్స్ అంటే ఏదో తెలుసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ లిమిటేషన్స్ అండ్ డీలిమిటేషన్స్. ఇక్కడ చూడండి, లిమిటేషన్స్ అంటే ఏంది, డీలిమిటేషన్ ఏంటి అంటే చూసినట్లయితే లిమిటేషన్స్ అంటే ఎల్ అని అనుకోండి. ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. వాడు రీసెర్చర్ ఆధీనంలో ఉన్నటువంటి వాటిని ఏమంటారు అని అంటే కింద లిమిటేషన్స్, డీలిమిటేషన్స్ మిగతా 2 ఇస్తాడు, వాటిని ఎలిమినేట్ చేసేస్తాం. కానీ మనం ఇక్కడ డీలిమిటేషన్స్, లిమిటేషన్ మధ్య కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఆధీనంలో లేని వాటిని అంటే లేవు కాబట్టి ఆధీనంలో లేవు కాబట్టి ఎల్ అంటే లిమిటేషన్స్ లేవు అని గుర్తుపెట్టుకోండి. లిమిటేషన్స్ అంటే వాడి ఎవరి ఆధీనంలో లేవు, రీసెర్చర్ ఆధీనంలో లేని వాటిని లిమిటేషన్స్ అని అంటారు. ఆ రీసెర్చర్ ఆధీనంలో ఉండే వాటిని ఏమంటారు, డీలిమిటేషన్స్ అని అంటారు. డీలిమిటేషన్ ఒక పరిధి ఉంటుంది అనమాట, ఎంత కంచి రూపంలో అనమాట. ఇప్పుడు డి అంటే ఏంది, డి అంటే ఇట్లా కలిపేస్తే ఏముంది, ఇది ఒక కంచి రూపంలో ఉంది కదా, ఈ కంచి రూపంలో ఆధీనంలోనే ఉంటుంది, ఇంత పరిధిలో మాత్రమే ఉంటాయి. వీటిని ఏమంటారు, డీలిమిటేషన్స్ అని అంటారు. ఇప్పుడు అర్థమైందా? లిమిటేషన్స్ అంటే ఏంది, రీసెర్చర్ ఆధీనంలో లేని వాటిని లిమిటేషన్స్ అంటారు, రీసెర్చర్ ఆధీనంలో ఉన్న వాటిని డీలిమిటేషన్స్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. ఎల్ అంటే లిమిటేషన్స్లో ఎల్ అంటే లేవు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. డి రూపంలో డి ఏ విధంగా ఉంది, మనకి కంచి రూపంలో ఆలోచించుకుంటే కంచి రూపంలో అంటే ఒక పరిధి, ఇంత పరిధి, దీని లోపల మాత్రమే, ఈ కంచి లోపల నుండి మాత్రమే మనకు సంబంధించింది, దాని అవతల మనకు అవసరం లేదు అనే విధానంలో మనకి డీలిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ ఆధీనంలో
అంటే ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్లో ఏ విధంగా అర్థం చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ద రీసెర్చర్ కంట్రోల్, అవుట్ సైడ్ ఆఫ్ ద రీసెర్చర్ కంట్రోల్, లేదా నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద రీసెర్చర్, నెక్స్ట్ బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద రీసెర్చర్, వీక్నెస్ అండ్ షార్ట్ కమింగ్ ఆఫ్ ద స్టడీ, బలహీనంగా ఉంటుంది నీకు, దాంతోపాటు దాన్ని బలహీనపరుస్తుంది, దాంతోపాటు దాన్ని ఆటంకం కలిగిస్తుంది అనమాట. షార్ట్ కమింగ్ ఆఫ్ ద స్టడీ, నువ్వు ఏదైతే పరిశోధించాలనుకుంటావో దానికి ఆటంకం కలిగిస్తుంది. ఏది? ఈ లిమిటేషన్స్. అర్థమైందా? వీక్నెస్ బలహీనంగా ఉంటుంది, దాంతోపాటు షార్ట్ కమింగ్ ఆఫ్ ద స్టడీ అని అంటే నువ్వు ఏదైతే నువ్వు చేసే పరిశోధనకి ఈ లిమిటేషన్స్ అనేది ఆటంకం కలిగిస్తాయి. నీ చేసే రీసెర్చ్కి ఆటంకం కలిగించేది ఏది అంటే ఈ రెండిట్లో ఏది? మనకి లిమిటేషన్స్ అనేది మనకి ఆటంకం కలిగిస్తుంది. ఇది రీసెర్చర్ కంట్రోల్లో ఉంటాయా? ఉండవు. ఓకేనా? ఆధీనంలో ఉంటాయా? ఉండవు. నెక్స్ట్ దీన్ని బట్టి, ఈ లిమిటేషన్స్ని బట్టి ఆ రీసెర్చ్ ఏదైతే మనం రీసెర్చ్ చేస్తావో అది ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా దాని ఫలితం అనేది వస్తుంది. ఎటువంటి ప్రభావాలకి లోను కాకుండా దాని ఫలితం అనేది రావడం జరుగుతుంది. దేంట్లో? మనకి లిమిటేషన్స్లో. ఎందుకు ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా మనకి దానికి సంబంధించిన సమాధానం వస్తుంది అంటే ఇది ఎవరి ఆధీనంలో ఉంది? రీసెర్చర్ ఆధీనంలో ఉందా? ఉండదు. కాబట్టి అది ఫైనల్గా ఏ ఆన్సర్ వస్తుందో అదే. ఇందులో ఇతను రీసెర్చ్ చేసే ఇతను మావాడు, ఓకేనా, ఇది మా సంస్థ అని దాని మీద మనం ప్రయోగాలు చేసినప్పుడు నాకు సంబంధించిన ఆన్సర్ ఇవ్వడానికి వీలు ఉండదు. ఇక్కడ ఏముంది? రీసెర్చర్ ఆధీనంలో లేదు కాబట్టి ఎటువంటి ప్రభావాలకి లోను కాకుండా, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి ప్రభావాలకి లోను కాకుండా సమాధానం కనుక వచ్చినట్లయితే అది ఏమిటి? లిమిటేషన్స్. ఇక లిమిటేషన్కి సంబంధించి ఏమేమి ఉంటాయి చూడండి. ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మనం ఏదైతే వాడుతున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టైం కానీ, టైం మన చేతిలో ఉంటుందా? మన చేతిలో ఉండదు. ఇన్స్ట్రుమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మనకేం తెలుసు? పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, సడన్గా ఆగిపోవచ్చు. దాన్ని నమ్ముకొని మనం రీసెర్చ్ చేస్తే మన చేతిలో ఉంటుందా? అది ఒక్కోసారి ఇన్స్ట్రుమెంట్ సరిగా పని చేయకపోవచ్చు, సరైన సమాధానం రాకపోవచ్చు. అందువల్ల మనకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా రీసెర్చర్ ఆధీనంలో లేదు. ఇన్స్ట్రుమెంట్స్, టైము, అట్మాస్ఫియర్, వాతావరణం కూడా ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సడన్గా వాన్ పడిపోవచ్చు. నువ్వేదో బయట ఏదో రీసెర్చ్ చేస్తూ ఉంటావు వాలీబాల్ సంబంధించి, సడన్గా వాన్ పడిపోవచ్చు. ఈ విధంగా రీసెర్చర్ ఆధీనంలో ఉండవు ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టైం కానీ, అట్మాస్ఫియర్ కానీ, ల్యాక్ ఆఫ్ ప్రీవియస్ రీసెర్చ్ స్టడీస్. నువ్వు ప్రీవియస్గా రీసెర్చ్ స్టడీస్ అనేది లేకపోవడం కానీ, నెక్స్ట్ ఇష్యూస్ విత్ రీసెర్చ్ శాంపిల్స్ అండ్ సెలక్షన్స్. ఇష్యూస్ విత్ రీసెర్చ్ శాంపిల్స్ అండ్ సెలక్షన్స్ అంటే నువ్వు ఏదైతే శాంపిల్స్ తీసుకున్నావో వాళ్ళకు సంబంధించి ఏదైనా ఇష్యూస్ కానీ ఏర్పడితే శాంపిల్స్ తీసుకుంటావు, దానికి సంబంధించి ఏదైనా సమస్యలు కానీ ఏర్పడితే ఇలాంటివన్నీ కూడా దేనికి ఆటంకం కలిగిస్తాయి? ఆడి పరిశోధనకి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి వీటిని లిమిటేషన్స్ అని అంటారు. ఏటిని? ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లిమిటేషన్స్. ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టైం కానీ, అట్మాస్ఫియర్ కానీ, ల్యాక్ ఆఫ్ ప్రీవియస్ రీసెర్చ్ స్టడీస్, ఓకేనా. నెక్స్ట్ ఇష్యూస్ విత్ రీసెర్చ్ శాంపిల్స్ అండ్ సెలక్షన్స్, ఇవన్నీ కూడా మనకి లిమిటేషన్స్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ డీలిమిటేషన్స్ అంటే ఏంటంటే, డీలిమిటేషన్ అంటే ఇది కొంతవరకు పరిధి అని అంటే ఒక కంచె వేసేసి ఈ కంచె మాత్రం దీని లోపలే ఉండేది మాత్రమే మన పరిధి అని అంటాం కదా. ఆ విధంగా ఒక పరిధి తీసుకుంటాం. ఇలా ఇక్కడ చెప్పాను కదా, డి అంటే ఇట్లా కంచె రూపంలో ఉండేది, దీని లోపల ఉండేది మాత్రమే మనది అని అంటే ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? రీసెర్చర్ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా, రీసెర్చర్ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంగ్లీష్లో చూడండి, బౌండరీస్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ. బౌండరీస్ అంటే ఒక బౌండరీ, ఇంత పరిధి ఉంటుంది. స్కోప్ అన్న కూడా అదే, స్కోప్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ అని అంటే ఇక్కడ నీకు దీనికి సంబంధించి తెలుగులో ఏ విధంగా అయినా ఇవ్వనండి. చూడండి, ఇక్కడ బౌండరీస్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ అని అడిగి కిందగా ఆప్షన్స్ లో డీలిమిటేషన్స్ కనుక ఉన్నట్లయితే డీలిమిటేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ అని అడిగినా కూడా కింద ఆప్షన్స్ లో డీలిమిటేషన్ సంబంధించి ఉంటే అది డీలిమిటేషన్స్ పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి డీలిమిటేషన్ సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏముందో చూడండి. ఇక్కడ ఏజ్ కానీ,
నీ చేతిలో ఉంటుంది ఏ ఏజ్కి సంబంధించి. ఇప్పుడు నువ్వు 15 సంవత్సరాలు చేస్తావా, 16 సంవత్సరాలు చేస్తావా, అది నీ ఇష్టం. నీ 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 రీసెర్చ్ ఇష్టం ప్రకారం దాన్ని చేయవచ్చు, వాళ్ళు మార్చుకోవచ్చు కూడా. ఓకేనా. ఏజ్ కానీ సెక్స్ కానీ, సెక్స్ అంటే నువ్వు ఆడవాళ్ళకైనా చేయి, మగవాళ్ళకైనా చేయి, ఏ విధంగా ఎవరికైనా చేయి, అది నీ ఆధీనం, నీ ఇష్టం కాబట్టి. నెక్స్ట్ నువ్వు చిల్డ్రన్కి చేయి, అడల్ట్స్కి చేయి, ఓల్డ్ కానీ, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే మనకి డీలిమిటేషన్స్ కిందకి రావడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే మన ఈ మధ్య దీనికి క్వశ్చన్ అడిగారు, మెగా డిఎస్సి 2025లో దీని మీద క్వశ్చన్ అడిగాడు. ఏది ఫస్ట్ లైన్ మీద అడిగాడు, రీసెర్చర్ ఆధీనంలో లేని వాటిని ఏమంటారు, ఉన్న వాటిని ఏమంటారు అని చెప్పి దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఏమన్నా దీని కింద ఇవి ఏమన్నా దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంగ్లీష్ పదాలు ఇవి గుర్తుపెట్టుకోండి. లిమిటేషన్స్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద రీసెర్చర్ కంట్రోల్, రీసెర్చ్ కంట్రోల్ లేనిది, నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ రీసెర్చ్, బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ రీసెర్చ్. నెక్స్ట్ వీక్నెస్ అండ్ షార్ట్ కమింగ్ ఆఫ్ ద స్టడీ, వీక్నెస్ అండ్ షార్ట్ కమింగ్ ఆఫ్ ద స్టడీ. ఏదైతే నువ్వు పరిశోధన చేస్తున్నా బలహీనంగా ఉంటుంది, దాంతోపాటు ఏదైతే నువ్వు పరిశోధన చేస్తావో దాన్ని ఆటంకం కలిగిస్తుంది, ఏది లిమిటేషన్స్. ఓకేనా. ఇక్కడ ఏమన్నా ఇంగ్లీష్ పదాలు చూడండి, ఆధీనంలో ఉంటాయి. ఎవరి ఆధీనంలో ఉంటుంది, రీసెర్చర్ ఆధీనంలో ఉంటుంది. దాంతోపాటు బౌండరీస్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ద రీసెర్చ్ స్టడీ. ఈ పదాలు కనుక తెలుసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్లో లిమిటేషన్స్ డీలిమిటేషన్స్కి భయపడాల్సిన పనే లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏమిచ్చారు ఇక్కడ మనకి రీసెర్చ్ ప్రపోజల్. ఇక్కడ రీసెర్చ్ ప్రపోజల్ అంటే ఏదైనా నువ్వు ఒక రీసెర్చ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్రాబ్లం తీసుకొని నువ్వు దానికి సంబంధించి సమాధానం రాబట్టాలని నువ్వు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఒక ఆర్డర్లో రాసుకొని, ఏదైతే చేయాలని చెప్పి ఒక ఆర్డర్లో రాసుకొని, ఎవరైతే నీకు ఫండింగ్ ఇస్తున్నారో లేదంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో రీసెర్చ్ ప్రపోజల్ అని చెప్పేసి రాసుకొని తీసుకెళ్తావు. దాన్ని రీసెర్చ్ ప్రపోజల్ అంటారు. ఏ విధమైన ఆర్డర్ ఉంటుంది, దాంట్లో మనకి వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి చిన్న కోడ్ చెప్తాను, దానికి సంబంధించి అంతా చెప్తాను. జాగ్రత్తగా వరుస క్రమంతో పాటు దాంట్లో ఉండేది ఏదో కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే. ఇప్పుడు రీసెర్చ్ ప్రపోజల్ చూద్దాం. రీసెర్చ్ ప్రపోజల్ అంటే ఏంటంటే మనం పరిశోధన అనేది ఎలా చేయబోతున్నాం అని క్లుప్తంగా వివరించేటువంటి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక. మనం రీసెర్చ్ని ఏ విధంగా ఎలా చేయబోతున్నాం అని చెప్పి, మనం ఏ విధంగా చేయబోతున్నాం అని చెప్పి వివరించేటువంటి ఒక ప్రణాళికనే రీసెర్చ్ ప్రపోజల్ అని అంటాం. ఈ రీసెర్చ్ ప్రపోజల్నే ఏమంటామంటే సైనాప్సిస్ అని అంటాం. సైనాప్సిస్ అని అంటాం. రీసెర్చ్ ప్రపోజల్ని ఏమంటారంటే సైనాప్సిస్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఇది మనం ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్, నకలు, బ్లూ ప్రింట్ అని అంటారు. నెక్స్ట్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ద రీసెర్చ్ వర్క్ టు బి డన్. రీసెర్చర్ ఏమైతే చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన బ్రీఫ్గా వివరించడం జరుగుతుంది అన్నమాట. ఏం చేయాలనుకుంటున్నాడో అని చెప్పేసి ఎవరికి వివరించడం జరుగుతుంది, ఇందా చెప్పినట్లుగానే ఎవరైతే మీకు రీసెర్చ్కి సంబంధించి నిధులు సమకరిస్తున్నారో వాళ్ళకి సంబంధించి నేను పలానా ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ని తీసుకొని రీసెర్చ్ ప్రపోజల్ని ఏమంటాం మనము, బ్లూ ప్రింట్ అంటాం లేదా సైనాప్సిస్ అంటాం. దీన్ని తీసుకొని వెళ్ళేసి మీకు ఎవరైతే నిధులు సమకూరుస్తున్నారో లేదంటే ఇంటర్వ్యూ కమిటీకి కానీ లేదా ఎవరైనా మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళకి మీరు ఈ బ్లూ ప్రింట్ని రీసెర్చ్ ప్రపోజల్ని తీసుకొని వెళ్ళి రాతపూర్వకంగా తీసుకోపోయి చూపించాల్సి వస్తుంది. దీన్నే మనము రీసెర్చ్ ప్రపోజల్ అంటాము. దీన్ని ఏమంటాము, సైనాప్సిస్ అంటాం, లేదా బ్లూ ప్రింట్ అంటాము, లేదా బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ద రీసెర్చ్ వర్క్ టు బి డన్. ఓకేనా. బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాతపూర్వకంగా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని వెళ్తారు. దాన్నే రీసెర్చ్ ప్రపోజల్ అంటాము. ఎంఎల్ కమలేష్ గారు దీనికి సంబంధించిన రీసెర్చ్ ప్రపోజల్ ఏమంటే నట్స్ అండ్ బోల్ట్స్. దీన్ని ఒక వరుస క్రమంలో రాసుకుని వెళ్తాము. దీని అన్నిటిని కూడా ఏమన్నారంటే ఆ రీసెర్చ్కి సంబంధించినటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ అని చెప్పి ఎవరు చెప్పారంటే ఎంఎల్ కమలేష్ గారు నట్స్ అండ్ బోల్ట్స్గా వీటిని ఉదహరించి చెప్పడం జరిగింది. ఎవరు, ఎంఎల్ కమలేష్ గారు.
దీనికి సంబంధించి జాన్ డబ్ల్యూ బెస్ట్ ఏం చెప్పారంటే మూడు రకాల ప్రపోజల్లో 3 పార్ట్స్ 3 భాగాలు ఉన్నాయని చెప్పారు. ఎవరు? జాన్ డబ్ల్యూ బెస్ట్. ఇక్కడ చూడండి ఎస్ఆర్ఎం, దీని గురించి మళ్ళీ చూద్దాం. అసలు ఏం చెప్పాడు 3 పార్ట్స్ గురించి ఏం చెప్పాడంటే, ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, ఏదైతే నువ్వు ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఫస్ట్. నెక్స్ట్ రెండవ పార్ట్ లో రివ్యూ ఆఫ్ లిటరేచర్, నువ్వు ఎక్కడి నుంచి దాన్ని తీసుకున్నావు, దానికి సంబంధించిన లిటరేచర్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు దానికి సంబంధించిన ఒక సమీక్ష. నెక్స్ట్ మూడోది నువ్వు ఏ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి మెథడ్. ఈ రకమైన 3 పార్ట్స్ గురించి చెప్పింది ఎవరంటే జాన్ డబ్ల్యూ బెస్ట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడతారంటే, ఈ 3 ఇచ్చేసి ఇంకోటి ఎక్స్ట్రా ఏదో ఒకటి ఇచ్చేసి హైపోథీసిస్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇచ్చేసి దీనికి సంబంధించి జాన్ డబ్ల్యూ బెస్ట్ ఇచ్చినటువంటి పార్ట్స్ కి సంబంధించి కానిది ఏది అని అడతాడు. అప్పుడు ఏదైతే ఉందో కానిది ఏదో చూసేసి దాన్ని తీసేసేయాలి. లేదా 4 ఇచ్చేసి సంబంధించినది ఏది అని అడిగేసి కింద ఏ మరియు బి మరియు సి, ఏ కామా బి కామా సి, ఏబి పైవన్నీ అని చెప్పి ఈ విధంగా కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన చెప్పిన 3 పార్ట్స్ ఏందో కూడా మీరు గమనించుకోవాలా. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ సిగ్నిఫికెన్స్, రెండోది రివ్యూ ఆఫ్ లిటరేచర్, మూడోది మెథడ్. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెస్ట్ అని మనం గుర్తుపెట్టుకుంటే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెస్ట్ అని గుర్తుపెట్టుకుంటే, ఎస్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ సిగ్నిఫికెన్స్, ఆర్ అంటే రివ్యూ ఆఫ్ లిటరేచర్, ఎం అంటే మెథడ్. ఈ విధంగా మీరు ఆ ఆర్డర్ దాన్ని గుర్తుపెట్టుకుంటే, ఇది కూడా ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ స్టేట్మెంట్, తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్, తర్వాత మెథడ్. ఇది ఎవరు చెప్పారు? మెథడ్ చెప్పారు, జాన్ డబ్ల్యూ బెస్ట్ చెప్పారు మనకి. ఓకేనా. నెక్స్ట్ రీసెర్చ్ ప్రపోజల్లో ఇంకా నట్స్ అండ్ బోల్ట్స్ గా చెప్పారు కదా ఎంఎల్ కమలేష్ గారు, ఒక 13 రకాలు చెప్పడం జరిగింది. వాటి యొక్క వరుస క్రమం కూడా మనము నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఇక్కడ రీసెర్చ్ ప్రపోజల్ అంటే సైనాప్సిస్ అని అంటారు. మీరు ఏదైతే వివరించాలనుకుంటున్నారో దాని గురించి క్లుప్తంగా వ్రాతపూర్వకంగా ఉండేటువంటి ఒక ప్రణాళికనే రీసెర్చ్ ప్రపోజల్ అంటాము. అలాగే ఒక బ్లూ ప్రింట్ కానీ, నువ్వు బ్రీఫ్గా ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావో దాన్ని కానీ, లేదా దీన్ని ఈ రీసెర్చ్ ప్రపోజల్ని నట్స్ అండ్ బోల్ట్స్, దీంట్లో ఉన్న అన్ని పార్ట్స్ అన్నిటిని కూడా నట్స్ అండ్ బోల్ట్స్ అని ఎవరు చెప్పారంటే ఎంఎల్ కమలేష్ గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి జాన్ డబ్ల్యూ బెస్ట్ ఎన్ని పార్ట్స్గా చెప్పాడు? 3 పార్ట్స్గా చెప్పాడు. అవి ఏమేమి? స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సిగ్నిఫికెన్స్, 2 రివ్యూ ఆఫ్ లిటరేచర్, 3 మెథడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెస్ట్ ఎవరు చెప్పారు? బెస్ట్ చెప్పారు కాబట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెస్ట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మొత్తం 13 అంశాలు ఉంటాయి. 13 అంశాల గురించి ఫస్ట్ అసలు ఏమేమి ఉంటాయి ఒక వరుస క్రమం ఫస్ట్ నేర్చుకుందాం మనం. నెక్స్ట్ ఎంఎల్ కమలేష్ గారు ఈ నట్స్ అండ్ బోల్ట్స్ గా వివరించారని చెప్పారు కదా. ఇక్కడ చూడండి టైటిల్ ఫస్ట్ వన్. ఈ వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. దేనికి? రీసెర్చ్ ప్రపోజల్లో మనకి ఈ వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. దేని తర్వాత ఒక ఆర్డర్లో రాసుకొని పోవాలి కాబట్టి దేని తర్వాత ఏది నువ్వు రాసుకొని వెళ్తావు అని చెప్పేసి ఈ వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ టైటిల్, రెండోది ఇంట్రడక్షన్, మూడోది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ, 4 స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం, 5 హైపోథీసిస్, 6 డీలిమిటేషన్స్, 7 లిమిటేషన్స్, నెక్స్ట్ 8 సిగ్నిఫికెన్స్ ఆర్ పర్పస్ ఆఫ్ ద ప్రాబ్లం, సిగ్నిఫికెన్స్ లేదా దాని యొక్క పర్పస్ ఆఫ్ ద ప్రాబ్లం. నెక్స్ట్ 9ది డెఫినేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్. మనం ఏదైతే టెక్నికల్ టర్మ్స్ ఉపయోగిస్తామో లోపల మన రీసెర్చ్ మొత్తం మీద మన టెక్నికల్ టర్మ్స్ ఏదైతే ఉపయోగిస్తామో వాటికి సంబంధించి డెఫినేషన్స్ ముందుగానే మనం రీసెర్చ్ ప్రపోజల్లో తెలియపరుస్తాం అన్నమాట. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్. నెక్స్ట్ 11ది ప్రొసీజరు, అంటే నువ్వు ఏ విధంగా చేసావు దానికి సంబంధించి ప్రొసీజరు. నెక్స్ట్ 12 స్టాటిస్టికల్ టెక్నిక్, 13 బిబ్లియోగ్రఫీ.
ఈ 13కు సంబంధించి వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వాడు 13 ఇచ్చేసి 13 వరుస క్రమంలో రాయండి అని అడగడు. ఇక్కడ 3ది ఇస్తాడు, ఇక్కడ 3ది ఇస్తాడు, 7ది ఇస్తాడు, 10ది ఇస్తాడు, 12ది ఇస్తాడు. ఈ 4 ఇచ్చేసి వాటిని ఆర్డర్లో రాయమంటారు. అప్పుడు ఆర్డర్లో ఇచ్చినట్లు ఆర్డర్లో ఏం రాయాలి? 3, 7, 10, 12 ఈ 4టిని ఆర్డర్లో రాయాల్సి వస్తుంది. అర్థమైందా? వీటి 4టిని మాత్రమే ఇచ్చేస్తాడు. ఆ కింద ఆప్షన్స్లో ఎక్కడెక్కడో ఇచ్చేస్తాడు, వెనకది ముందు వెనకాల ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వీటిని సరైన క్రమంలో అమర్చండి అని కనుక అడిగితే ఎలా రాయాలి? మనకు వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మరి చూడండి, ఫస్ట్ వన్ టైటిల్, రెండోది ఇంట్రడక్షను, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లము, నెక్స్ట్ హైపోథిసిస్, నెక్స్ట్ డీలిమిటేషన్స్, నెక్స్ట్ లిమిటేషన్స్, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆర్ పర్పస్ ఆఫ్ ద ప్రాబ్లము, నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ టెక్నికల్ డెఫినేషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్, నెక్స్ట్ రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచరు, నెక్స్ట్ ప్రొసీజరు, నెక్స్ట్ స్టాటిస్టికల్ టెక్నిక్, లాస్ట్ వన్ బిబ్లియోగ్రఫీ. నేనైతే ఆ లాస్ట్ మూమెంట్లో ఎలా చదువుకున్నాను అంటే ఏదో పనికిరాని కూడా ఒకటి వేసుకున్నాను. 10 సార్లు చదివాను దాన్ని. టిఎస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి, టిఎస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి ఫస్ట్ అక్షరాలు మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. ఒక 10 సార్లు చదివాను. 10 సార్లు చదివితే అది ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోయింది. టిఎస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి విడివిడిగా చదువుకున్నాను. టిఎస్, హెచ్డి, ఎల్ఎస్డి, నెక్స్ట్ ఆర్పిఎస్బి అని చెప్పి ఏమో అది పనికిరాని ఏదో ఒకటి పెట్టుకోండి. మీరు దీనికి సంబంధించి వేరే కోడ్ ఏదైనా పెట్టుకోండి. లేదా నేను సడన్గా ఆలోచించలేదు కాబట్టి వీడియో చేసేసాను కాబట్టి దీన్ని నేను ఏదైతే మైండ్లో పెట్టుకున్నానో దాన్నే మీరు అక్కడ రాయడం జరిగింది. టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి, టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్పి. మీకు టిఎస్ గుర్తుంది, ఆర్పిఎస్బి గుర్తుంటుంది, మధ్యలో ఇంకేముంది? హెచ్డి, ఎల్ఎస్డి. ఇలా ఆర్డర్లో కనుక గుర్తుపెట్టుకుంటే మీకు ఫస్ట్ అక్షరాలు కనిపించినా చాలు. ఆర్పిఎస్బి, టిఎస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి అంటే ఫస్ట్ అక్షరాల వరకు గుర్తుపెట్టుకొని మనం ఆ వరుస క్రమంలో ఈజీగా నేర్చుకోవచ్చు. వీటిలో మనకి అన్నీ తెలుస్తుంది. మనకు టైటిల్ అంటే ఏంది, ఇంట్రొడక్షన్ అంటే ఏంది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ అంటే ఏంది మొత్తం తెలుస్తుంది. కానీ వరుస క్రమంలో ఏది ముందు ఏది వెనక అనేది మనం మర్చిపోతాం. కాబట్టి ఏదో ఒక రకంగా కోడ్ అనేది వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకుందాం. టైటిల్ అంటే ఏంది, ఇంట్రొడక్షన్ అంటే ఏంది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టడీ అంటే ఏంది, స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఏంది, వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మనం వరుస క్రమం గుర్తుపెట్టుకున్నాం కదా. టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి మీకు నచ్చింది పెట్టుకోండి. నేనైతే లాస్ట్ మూమెంట్లో నాకు ఇదే పెట్టుకున్నాను కాబట్టి అదే మైండ్లో ఉంది. టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి. ఫస్ట్లో టిఎస్ గుర్తుపెట్టుకున్నా, లాస్ట్లో ఆర్పిఎస్పి గుర్తుపెట్టుకున్నా, మధ్యలో ఇంకెట్లాగో 5వది మనకి కంపల్సరీ మీరు చదవంగా ఏమవుతుంది అంటే ఐదోది హైపోథిసిస్ కంపల్సరీ వస్తుంది. వీటిల్లో హైపోథిసిస్ ఎక్కడ వస్తుంది అంటే 5వదిగా వస్తుంది. ఆ లెక్కన మనం హెచ్డి, ఎల్ఎస్డి అలా గుర్తుపెట్టేసుకున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు టీ అంటే టైటిల్ కాబట్టి టైటిల్ అనేది ఈ రీసెర్చ్ ప్రపోజల్లో ముఖ్యమైన అంశం ఏదన్నా ఉన్నాయంటే అది టైటిల్. ఎందుకంటే ఆ టైటిల్ చూడంగానే ఏదైతే నువ్వు టైటిల్ పెడతావో ఆ టైటిల్ చూడంగానే ఓహో ఈ రీసెర్చ్లో ఫలానా ఉండొచ్చు, దీని గురించి ఉండొచ్చు అని చెప్పేసి ఒక భావన కలగాలి. ఈ టైటిల్ చూడంగానే ఇది ముఖ్యమైన అంశం, ఇంపార్టెంట్ ఏముంది మనకు రీసెర్చ్ ప్రపోజల్ అంటే టైటిల్. దీన్ని ఎందుకు మనం ఈ టైటిల్ చూడంగానే ఈ రీసెర్చ్ ఫలానా దానికి సంబంధించింది అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక భావన కలగదు. ఓకేనా? ఈ టైటిల్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అంటే మార్చుకునేదానికి వీలుగా ఉండాలి ఏది టైటిల్. అలాగే సరళంగా ఆకర్షణీయంగా ఉండాలి. టైటిల్ అనేది సరళంగా సింపుల్గా ఉండాలి, దాంతోపాటు ఆకర్షణీయంగా కూడా ఆ టైటిల్ ఉండే విధంగా మనం
రెడీ చేసుకోవాలి టైటిల్ గురించి. ఓకేనా? మళ్ళీ చూడండి, టైటిల్ రీసెర్చ్ ప్రపోజల్లో ముఖ్యమైన అంశము చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఆ రీసెర్చ్ టైటిల్ చూడంగానే ఈ రీసెర్చ్లో ఫలానా ఇది ఉంది అనేది మనకు ఒక రకమైన భావన కలగాలి. దాంతోపాటు సరళంగా ఉండాలి, ఆకర్షణీయం కూడా మనకి టైటిల్ ఉండాలి. నెక్స్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం. ఇంట్రొడక్షన్లో ఏముండాలంటే అతను ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే పరిశోధన చేయాలనుకుంటున్నాడో దాని గురించి క్లుప్తంగా పరిచయం చేయాల్సి వస్తుంది. ఇంట్రొడక్షన్ అంటే ఏంది? పరిచయం. ఆ రీసెర్చ్ మొత్తానికి సంబంధించి క్లుప్తంగా పరిచయం చేయాల్సి వస్తుంది. ఆ పరిచయం చేసినప్పుడు అది మొత్తం కూడా రీసెర్చ్ మొత్తంలో కూడా ఏముందనేసి ఈ పరిచయంలోనే రీసెర్చ్ మొత్తం కూడా కనిపించాలి. ఈ ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉండాలంటే బర్డ్ ఐ వ్యూ లా ఉండాలంటే పక్షి పైన ఉన్నప్పుడు ఆ మొత్తం ఒక సరౌండింగ్ ఏరియా మొత్తం ఏ విధంగా కనిపిస్తుందో పక్షికి, ఓకేనా? మనకి ఇక్కడ నిలబడకుండా మనకి ఈ ప్రాంతం మాత్రమే కనిపిస్తుంది. అదే పక్షి పైన ఎగరతా ఉన్నప్పుడు చాలా ప్రాంతం కూడా తనకి కనిపిస్తుంది, ఆ మొత్తం కూడా కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా మనకి ఇంట్రొడక్షన్ ఏ విధంగా ఉండాలంటే బర్డ్ ఐ వ్యూ లాగా ఉండాలి. ఆ పరిచయంలోనే మొత్తం రీసెర్చ్ ఏదైతే నువ్వు రీసెర్చ్ చేస్తావు అది మొత్తం కూడా కనిపించాలి, తెలుసుకోగలగాలి. ఓకేనా? ఇది ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఏముంది? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ. ఆ స్టడీ యొక్క లక్ష్యాలు, దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ అంటే మనము పరిశోధన చేస్తావు, దాని యొక్క లక్ష్యం ఏంది, అది చివరిగా మనం దీని ద్వారా ఏం తెలుసుకోబోతున్నాము, నువ్వు ఏదైతే రీసెర్చ్ చేస్తున్నావో దానికి సంబంధించి నువ్వు చివరిగా మనం ఏం తెలుసుకోబోతున్నాం అనే దాని గురించి మనం ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ అనే దగ్గర మనం ఏం తెలుసుకోబోతాం దాని గురించి రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4th వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ అయిపోయింది. 4th వన్ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం. స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఏంది? రీసెర్చ్ ప్రాబ్లము అంటే ఏంది? రీసెర్చ్ క్వశ్చన్. మనం ఏదైతే మనం పరిశోధన సమస్యను తీసుకుంటున్నామో మనం ముందు దాన్ని ఏ విధంగా సూత్రీకరిస్తామని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఏది? ఫార్ములేషన్ సంబంధించి డెక్లరేటివ్ ఫార్ములా కానీ లేదా ఇంట్రాగేటివ్ ఫార్ములా, అంటే ఒక ప్రకటన రూపంలో కానీ లేదా క్వశ్చన్ రూపంలో కానీ ప్రశ్నల రూపంలో కూడా మనం చేయడం జరుగుతుంది. అయితే వీలైనంత వరకు ప్రశ్నల రూపంలోనే అంటే ఇంట్రాగేటివ్ ఫామ్లోనే మనకి రీసెర్చ్ ప్రాబ్లం అనేది ఉండే విధంగా చూడాలి. అదే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లం, దానికి సంబంధించి క్వశ్చన్ రూపంలో మనం ఒక స్టేట్మెంట్ని పాస్ చేస్తాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లంలో ఒక క్వశ్చన్ రూపంలో మనం ఇచ్చే రీసెర్చ్ ప్రాబ్లం ఏదైతే తీసుకున్నామో దాన్ని రాయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ హైపోథీసిస్ అంటే ఏందో తెలుసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ 5వది హైపోథీసిస్ అని చెప్పాం కదా. ఈ హైపోథీసిస్ సంబంధించి, హైపోథీసిస్ అంటే మనం ఏదైతే ప్రతిపాదించామో, ఏదైతే మనము పరిశోధనకు సంబంధించి ప్రతిపాదించామో దానికి సంబంధించినటువంటి ఊహాత్మకమైన ప్రకటనను హైపోథీసిస్ అని అంటాం. ఊహాత్మకమైన ప్రకటన. మనం ఏదైతే ప్రతిపాదించామో దానికి సంబంధించినటువంటి ఊహాత్మకమైన ప్రకటన. ఈ హైపోథీసిస్ అనేటువంటి ఆంగ్ల పదము, హైపోథీసిస్ అనేది ఏ పదము అని అడిగితే ఆంగ్ల పదము. అయితే హైపోథీసిస్ అనేది ఏ భాషా పదాల కలయిక అని అంటే గ్రీకు భాషా పదాల కలయిక. హైపో మరియు థీసిస్ అనే 2 గ్రీకు భాషా పదాల కలయిక. ఏది హైపోథీసిస్ అంటే? ఎడ్యుకేటెడ్ గెస్ అని కూడా అంటారు దీన్ని. ఎడ్యుకేటెడ్ గెస్. దీన్ని సరాంటాకోస్ అనే ఆయన 1993లో మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఎవరు? సరాంటాకోస్ అనే ఆయన 1993లో మొట్టమొదటిసారిగా దీన్ని ఉపయోగించడం జరిగింది. ఈ హైపోథీసిస్ అంటే టెనిటేటివ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, హైపోథీసిస్ అనేది గ్రీకు పదాల కలయిక. ఏ గ్రీకు పదాల కలయిక? హైపో మరియు థీసిస్. ఇక్కడ హైపో అంటే ఏంది? టెనిటేటివ్ అంటే తాత్కాలికమైనది. నెక్స్ట్ థీసిస్ అంటే స్టేట్మెంట్ అబౌట్ ద సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లం, ఆ సమస్యకు పరిష్కారము. థీసిస్ అంటే సమస్యకు పరిష్కారము, హైపో అంటే టెనిటేటివ్. అర్థమైందండి? హైపోథీసిస్
తాత్కాలికమైన సమాధానం. హైపోథిసిస్ అంటే తాత్కాలికమైన సమాధానం. నువ్వు సమాధానం చెప్పాలనుకుంటున్నావో, దానికి ఏదైతే నువ్వు ప్రతిపాదించావో దానికి సంబంధించినటువంటి తాత్కాలికమైన సమాధానాన్ని నువ్వు గనక చూపించినట్లయితే, ఏది ఊహించి చెప్పినట్లయితే దాన్ని ఏమంటాము? హైపోథిసిస్ అని అంటాం. ఈ హైపోథిసిస్ మళ్ళీ 2 రకాలు ఉంటుంది. నల్ హైపోథిసిస్, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అని చెప్పి. దీని గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాము. అయితే ఈ హైపోథిసిస్ గురించి పూర్తిగా కూడా ఒకసారి తెలుసుకుందాం దీనికి సంబంధించి. నెక్స్ట్ హైపోథిసిస్ లో ఏ విధంగా అర్థం చూడండి. హైపోథిసిస్ అంటే టెనిటేటివ్ సొల్యూషన్ కానీ, టెనిటేటివ్ ఆన్సర్ కానీ, టెనిటేటివ్ ఎక్స్ప్లెనేషన్. టెనిటేటివ్ తాత్కాలికమైన సొల్యూషన్, తాత్కాలికమైన ఆన్సరు, తాత్కాలికమైన వివరణ, ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? మొత్తంగా చూసుకున్నా కూడా హైపోథిసిస్ అంటే తాత్కాలికమైన సమాధానం. దీన్ని ఏమంటామంటే బ్రిలియంట్ గెస్. అంటే గెస్ చేస్తాం కదా, అందువల్ల బ్రిలియంట్ గెస్ అంటే ఏంది? హైపోథిసిస్. ప్రొవిజనల్ గెస్ అన్నా, ఇంటెలిజెంట్ గెస్ అన్నా, షీవ్డ్ గెస్ అన్నా, యాంటిసిపేటెడ్ అవుట్కమ్, ఊహించి చెప్పేటువంటి అవుట్కమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా హైపోథిసిస్ అని అంటాం. చూడండి, బ్రిలియంట్ గెస్, ప్రొవిజనల్ గెస్, ఇంటెలిజెంట్ గెస్, షీవ్డ్ గెస్, యాంటిసిపేటెడ్ గెస్, హంచ్ గెస్ అని కూడా అంటారు. ఎరిక్ రోగర్స్ గారు చెప్పడం జరిగింది హంచ్ గెస్ అని చెప్పేసి. నెక్స్ట్ దాంతోపాటు ఎడ్యుకేటెడ్ గెస్ అని కూడా అంటారు. ఏదైనా ఈ హైపోథిసిస్ని. హైపోథిసిస్ అంటే అజంప్షన్ అంటే ఒక రకమైన ఊహించి చెప్పడం. ఏది తీసుకున్నా, దీంట్లో ఏం మాట్లాడినా దీనికి సంబంధించి ఏమొస్తుందంటే తాత్కాలికమైన సమాధానం. దీన్ని మన రీసెర్చ్ ప్రపోజల్లో ఎన్నోదిగా తీసుకున్నాం? 5వదిగా తీసుకున్నాం. గుర్తుపెట్టుకోవాలి వరుస క్రమంలో. ఓకేనా? దీని గురించి ఎవరెవరు ఏం చెప్పారో, కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ హైపోథిసిస్ గురించి ఎవరెవరు ఏం చెప్పారో కూడా ఇక్కడే తెలిసేసుకుంటే దీని గురించి మళ్ళీ సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరు ఏం చెప్పారో చూద్దాం. హైపోథిసిస్ గురించి మనము రీసెర్చ్ ప్రపోజల్లోనే నేర్చుకోవడం జరుగుతుంది. దీని గురించి సపరేట్గా నేర్చుకోకుండా ఇక్కడ ఎలాగో మనకి హైపోథిసిస్ అనే పదం వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను. ఓకేనా? హైపోథిసిస్ గురించి. ఓకేనా? హైపోథిసిస్ గురించి ఎవరెవరు ఏం చెప్పారు అనే దాని గురించి చూసినట్లయితే మనకి సరంటా కోస్ అనే ఆయన 1993లో ఎడ్యుకేటెడ్ గెస్ గా హైపోథిసిస్ ని అభివర్ణించిన వారు ఎవరు అని అడిగితే సరంటా కోస్. ఎప్పుడు? 1993వ సంవత్సరంలో. ఓకేనా? నెక్స్ట్ ఎరిక్ రోగర్స్ అనే ఆయన హంచ్డ్ గెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏది? ఈ హైపోథిసిస్ ని హంచ్డ్ గెస్ అని చెప్పడం జరిగింది. ఎవరు? 1966వ సంవత్సరంలో ఎరిక్ రోగర్స్ అనే వ్యక్తి 1966లో హంచ్డ్ గెస్ గా చెప్పడం జరిగింది హైపోథిసిస్ ని. నెక్స్ట్ కెర్లింగర్ అనే ఆయన 1956వ సంవత్సరంలోనే కెర్లింగర్ అనే వ్యక్తి కంజెక్చురల్ అంటే ఇమాజినరీ స్టేట్మెంట్ గా కంజెక్చురల్ స్టేట్మెంట్ గా అభివర్ణించడం జరిగింది. అంటే ఏంది ఇక్కడ? ఇమాజినరీ స్టేట్మెంట్, ఊహాత్మక లేదా కల్పితమైన ఒక ప్రకటనగా హైపోథిసిస్ ని చెప్పడం జరిగింది. ఎవరు? కెర్లింగర్. నెక్స్ట్ క్రెజ్వెల్ గారు ఫార్మల్ స్టేట్మెంట్, ఈ హైపోథిసిస్ ని ఒక ఫార్మల్ స్టేట్మెంట్ గా చెప్పడం జరిగింది. ఎవరు? క్రెజ్వెల్. నెక్స్ట్ సరంటా కోస్ అక్కడ 1993లో ఎడ్యుకేటెడ్ గెస్ గా చెప్పారు. అలాగే ఇక్కడ 1991వ సంవత్సరంలో ఈయనే టెనిటేటివ్ ఎక్స్ప్లెనేషన్ అంటే తాత్కాలికమైన వివరణగా చెప్పడం జరిగింది. ఎవరు? సరంటా కోస్. నెక్స్ట్ మెక్ గగన్ అనే వ్యక్తి 1990వ సంవత్సరంలో టెస్టబుల్ స్టేట్మెంట్, పరీక్షించదగిన ప్రకటన, టెస్టబుల్ స్టేట్మెంట్ గా చెప్పడం జరిగింది. చూడండి, హైపోథిసిస్ ని సరంటా కోస్ గారు 1993లో ఎడ్యుకేటెడ్ గెస్ గా చెప్పడం జరిగింది. ఆయన మళ్ళీ ఇక్కడ ఏం చెప్పాడు? 1991వ సంవత్సరంలో టెనిటేటివ్ ఎక్స్ప్లెనేషన్, తాత్కాలికమైన వివరణగా చెప్పడం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఎరిక్ రోగర్స్ 1966వ సంవత్సరంలో హంచ్డ్ గెస్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ కెర్లింగర్ అనే వ్యక్తి 1956వ సంవత్సరంలో కంజెక్చురల్ లేదా ఇమాజినరీ లేదా కంజెక్చురల్ స్టేట్మెంట్ లేదా ఇమాజినరీ స్టేట్మెంట్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రెజ్వెల్
ఫార్మల్ స్టేట్మెంట్గా హైపోథిసిస్ అనేది ఒక ఫార్మల్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ సరెంటోకోస్ చెప్పడం జరిగింది, ఇందాకే చెప్పాను. నెక్స్ట్ మెక్ గగన్ అనే వ్యక్తి 1990 టెస్టబుల్ స్టేట్మెంట్గా హైపోథిసిస్ని చెప్పడం జరిగింది. ఈ విధంగా వీళ్ళంతా కూడా ఈ హైపోథిసిస్ గురించి చెప్పడం జరిగింది. మనం హైపోథిసిస్ ఇందాక 2 రకాలు అని చెప్పాను. ఒకటి నల్ హైపోథిసిస్, 2 ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. అసలు నల్ హైపోథిసిస్ అంటే ఏంది, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే ఏంది కూడా సింపుల్గా తెలుసుకుందాం. అంత డెప్త్గా అడగడు, సింపుల్గా తెలుసుకొని ఒకవేళ మళ్ళీ సిలబస్లో కనుక దాని గురించి కానీ అడిగితే అప్పుడు మనం హైపోథిసిస్ గురించి డెప్త్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం నల్ హైపోథిసిస్ అంటే ఏంది, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటే సింపుల్గా తెలుసుకుందాం ఒకసారి. నెక్స్ట్ మనకి హైపోథిసిస్ అనేది 2 రకాలు. ఒకటి నల్ హైపోథిసిస్, 2 ఆల్టర్నేటివ్ హైపోథిసిస్. నల్ హైపోథిసిస్ అని దాన్ని మనం స్టాటిస్టికల్ హైపోథిసిస్ అని కూడా అంటారు. స్టాటిస్టికల్ హైపోథిసిస్ అని దేన్ని అంటారంటే నల్ హైపోథిసిస్ ని స్టాటిస్టికల్ హైపోథిసిస్ అని అంటాం. ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని ఏమంటామంటే రీసెర్చ్ హైపోథిసిస్ అని అంటాం. నల్ హైపోథిసిస్ ని ఏమంటాము, స్టాటిస్టికల్ హైపోథిసిస్ అంటాం. అలాగే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని రీసెర్చ్ హైపోథిసిస్ అని అంటాం. దీన్ని హెచ్ కింద ఇట్లా జీరోగా చెప్పినట్లయితే H0 గా మనం నల్ హైపోథిసిస్ ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం హెచ్ కింద హెచ్ లేదా హెచ్ ఇన్ఫినిటీగా దీన్ని సూచించడం జరుగుతుంది. ఏది, ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ని. నల్ హైపోథిసిస్ లో 2 వేరియబుల్స్ అంటే 2 గ్రూపుల మధ్య సంబంధం చూస్తున్నప్పుడు ఎటువంటి వ్యత్యాసం కనుక లేనట్లయితే, 2 గ్రూపుల మధ్య నువ్వు సంబంధం చూస్తున్నప్పుడు వాటి మధ్య పరీక్షిస్తున్నప్పుడు ఎటువంటి వ్యత్యాసం లేకపోతే దాన్ని నల్ హైపోథిసిస్ అని అంటాం. ఆ 2 గ్రూపుల మధ్య పరీక్షిస్తున్నప్పుడు వాటి మధ్య వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అని అంటాం. ఇప్పుడు ఏ గ్రూప్కి బి గ్రూప్కి ఎటువంటి వ్యత్యాసం లేదు కాబట్టి 2 సరిసమానం ఉన్నాయి కాబట్టి A = B. ఇక్కడ రెండింటి మధ్య వేరువేరుగా ఉంది కాబట్టి AB వేరువేరుగా ఉందని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది. అర్థమైందా? 2 గ్రూపుల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఉన్నట్లయితే దాన్ని నల్ హైపోథిసిస్ అంటాము. 2 గ్రూపుల మధ్య వ్యత్యాసంగా ఉన్నట్లయితే దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటాం. ఈ విధంగా హైపోథిసిస్ గురించి కూడా మీరు ఇక్కడే నేర్చుకోండి. మనకు రీసెర్చ్ ప్రపోజల్లో ఉన్నటువంటి ఎన్నవ అంశం ఇది, 5వ అంశం. నెక్స్ట్ దీని తర్వాత డీలిమిటేషన్స్ ఉంది. మనకి హైపోథిసిస్ తర్వాత ఏముంది మనకు రీసెర్చ్ ప్రపోజల్లో, హైపోథిసిస్ తర్వాత డీలిమిటేషన్స్ ఉంది. డీలిమిటేషన్స్ గురించి కానీ తర్వాత డీలిమిటేషన్స్ అంటే ఏంది, మన పరిధిలో ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం డీలిమిటేషన్స్. నెక్స్ట్ మన పరిధిలో లేనటువంటి లిమిటేషన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 8వది ఏంది మనకి ఇక్కడ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం లేదా పర్పస్ ఆఫ్ ది ప్రాబ్లం. 8వది అంటే ఆ ప్రాబ్లం యొక్క ప్రాముఖ్యత ఏంది, దాని కనుక మన సమాధానం కనుగొన్నట్లయితే సమాజానికి కానీ లేదా మన వృత్తికి కానీ మన ప్రొఫెషనల్ కానీ దాని యొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మన దాని యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ తెలియజేస్తాం. ఎక్కడ, 8వ పాయింట్లో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం లేదా పర్పస్ ఆఫ్ ది ప్రాబ్లం. దాని యొక్క ప్రాముఖ్యత కనుక మనం తెలియజేసినట్లయితే అది ఇక్కడ రాస్తాం, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాబ్లం అనేసి. నెక్స్ట్ 8వది అయిపోయింది. నెక్స్ట్ 9వది ఏముంది మనకి అక్కడ, డెఫినేషన్స్ టెక్నికల్ వర్డ్స్. మనం ఇక్కడ ఏదైతే లోపల మనం టెక్నికల్ వర్డ్స్, ఏదైతే టెక్నికల్ టర్మ్స్ పదాలు వర్డ్స్ వాడతామో ఆ రకమైన వర్డ్స్ అన్నిటిని కూడా మనం ఫస్ట్లోనే ఏదైతే మన రీసెర్చ్ మన ప్రపోజల్ పెడుతున్నామో ఆ ఫ్రంట్లోనే ముందుగానే ఆ టెక్నికల్ వర్డ్స్ అన్నిటిని గురించి కూడా మనం ఇక్కడే తెలియజేయాల్సి వస్తుంది డెఫినేషన్స్ అంటే. ఓకేనా? నెక్స్ట్ R అంటే రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్. అదోది రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్ అంటే
నువ్వు పరిశోధన చేయడానికి ఏ రకమైన లిటరేచర్ని తీసుకున్నావు, ఎక్కడి నుంచి తీసుకున్నావు అని చెప్పేసి, దానికి సంబంధించిన లిటరేచర్ గురించి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నావు అని చెప్పేసి దాని గురించి ఇక్కడ నువ్వు వివరించాలి. ఎన్నోది 10వ రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్ అంటే దానికి సంబంధించిన లిటరేచర్ ఎక్కడి నుంచి నువ్వు సంపాదించావు అని చెప్పి దాని గురించి కూడా ఇక్కడ తెలియజేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 11వది ప్రొసీజర్ లేదంటే మెథడాలజీ. దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 8వది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ లేదంటే పర్పస్ ఆఫ్ ది ప్రాబ్లం, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం. నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్, ఏదైతే మనం టెక్నికల్ వర్డ్స్ వాడతామో లోపల దానికి సంబంధించి కూడా ఆ టెక్నికల్ పదాలన్నింటిని కూడా ఇక్కడ తెలియజేయాలి. నెక్స్ట్ రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్, మనం ఏదైతే లిటరేచర్ తీసుకున్నామో దానికి సంబంధించి ఇక్కడ మనం తెలియజేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ లేదా మెథడాలజీ, దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ 11వది ప్రొసీజర్ లేదంటే మెథడాలజీ. మనం ఏ విధంగా చేస్తున్నాము, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నాము, ఏ రకమైన ఎక్విప్మెంట్స్ తీసుకున్నాము, ఎన్ని శాంపుల్ తీసుకొని పరీక్షించాము, ఏ ఆర్డర్లో మనము దానికి సంబంధించిన రీసెర్చ్ అనేది చేసాము, టోటల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎక్కడ మనం చూపిస్తామంటే ఈ ప్రొసీజర్ లేదా మెథడాలజీలో. ఎన్నో పాయింట్ ఇది? 11వది వరుస క్రమంలో. ఈ ప్రొసీజర్ లేదా మెథడాలజీలో టోటల్ ప్రాసెస్, ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉపయోగిస్తున్నాము, ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము, ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాము, ఎలాంటి పద్ధతులను మనం చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నాము అనే దాని గురించి కూడా మొత్తం టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఈ ప్రొసీజర్ లేదంటే మెథడాలజీలో మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అని అంటే మనం రీసెర్చ్ చేసేటప్పుడు ఏ రకమైన స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉపయోగించాము అంటే మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, ఇలాంటి స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉపయోగించామనే దాని గురించి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. అలాగే అనోవా, అంకోవా అంటే అనలైసిస్ ఆఫ్ వేరియన్స్, అనలైసిస్ ఆఫ్ కోవేరియన్స్. ఓకేనా. అనోవా, అంకోవా అనే స్టాటిస్టికల్ పద్ధతులని కూడా వాడడం జరుగుతుంది. దీని గురించి కూడా మనం అక్కడ స్టాటిస్టికల్ టెక్నిక్స్ 12వ దాంట్లో వరుస క్రమంలో మనం చెప్పాల్సి వస్తుంది. అనోవా, అంకోవా. అనోవా అంటే అనలైసిస్ ఆఫ్ వేరియన్స్, అంకోవా అంటే అనలైసిస్ ఆఫ్ కోవేరియన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిబ్లియోగ్రఫీ అంటే నువ్వు రీసెర్చ్ చేసేటప్పుడు ఏ రకమైన బుక్స్ను ఉపయోగించావు, ఆ బుక్స్కి సంబంధించి ఏదైనా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ రకమైన బుక్స్ తీసుకున్నావు, ఆ బుక్స్కి సంబంధించి ఆ క్రెడిట్ కూడా ఏదైతే నువ్వు బుక్స్ తీసుకున్నావో ఆ బుక్స్కి సంబంధించి ఆర్థర్స్, రచయితలు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళకు కూడా క్రెడిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా. దాంతోపాటు మనకి లాస్ట్ది ఏంది, మనకి రీసెర్చ్ ప్రపోజల్లో చివరిది ఏది అంటే మనకి బిబ్లియోగ్రఫీ. ఫస్ట్ది టైటిల్, లాస్ట్ది బిబ్లియోగ్రఫీ. ఈ బిబ్లియోగ్రఫీ అంటే బుక్స్ తీసుకుంటా, బీ ఫర్ బుక్స్ అని గుర్తుపెట్టుకోండి. బీ ఫర్ బుక్స్, ఎవరైతే బుక్స్ తీసుకొని రాసామో ఆ రచయితలకి అంటే ఆర్థర్స్కి మనం క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ? బిబ్లియోగ్రఫీ. ఓకేనా. మనం మెయిన్గా ఈ బిబ్లియోగ్రఫీలో ఏ ఫార్మాట్లో రాయాలి అని అంటే ఏపీఏ ఫార్మాట్లో రాయాలి. ఏపీఏ ఫార్మాట్లో రాయాల్సి వస్తుంది అనమాట. ఏపీఏ ఫార్మాట్. ఇక్కడ ఏపీఏ ఫార్మాట్ అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. ఏపీఏ ఫార్మాట్ అంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. ఈ ఫార్మాట్లో మనం బిబ్లియోగ్రఫీని రాయాల్సి వస్తుంది. ఓకేనా. మొత్తంగా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రీసెర్చ్ ప్రపోజల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 13. జాన్ డబ్ల్యూ బెస్ట్ అయితే 3. ఇక్కడ ఈ 13లో వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇక్కడ చెప్పినట్టుగా టీ అంటే టైటిల్, టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్పి. టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి. మనకి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ది టైటిల్, లాస్ట్ది బిబ్లియోగ్రఫీ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. 5వది హైపోథిసిస్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా. హైపోథిసిస్ వచ్చిన వెంటనే డీలిమిటేషన్స్ వస్తుంది. డీలిమిటేషన్స్ అయిపోయిన తర్వాత లిమిటేషన్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆర్డర్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే టిఓస్, హెచ్డి, ఎల్ఎస్డి, ఆర్పిఎస్బి. టి అంటే టైటిల్, ఐ అంటే ఇంట్రడక్షన్, ఓ అంటే ఆబ్జెక్టివ్స్, ఎస్ అంటే స్టేట్మెంట్, 5వది హెచ్ అంటే హైపోథిసిస్ పక్కనే డీలిమిటేషన్స్, ఎల్ అంటే లిమిటేషన్స్, నెక్స్ట్ ఎస్ అంటే సిగ్నిఫికెన్స్. ఇక్కడ ఒక ఎస్ వస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ వస్తుంది.
స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చే ఎస్లో సిగ్నిఫికెన్స్ లేదా దాని యొక్క పర్పస్, ఇక్కడ పర్పస్ కూడా గుర్తుపెట్టుకోండి, పర్పస్. నెక్స్ట్ డి అంటే డెఫినేషన్స్ ఆఫ్ టర్మ్స్, దానికి సంబంధించిన డెఫినేషన్స్. నెక్స్ట్ ఆర్ అంటే రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్ అని. పి అంటే ప్రొసీజర్ లేదా మెథడాలజీ అని. నెక్స్ట్ ఎస్ అంటే స్టాటిస్టికల్, బిబ్లియోగ్రఫీ పక్కనే ఉండేది స్టాటిస్టికల్ టెక్నిక్స్. లాస్ట్ బి అంటే బిబ్లియోగ్రఫీ. ఈ వరుస క్రమం కూడా మీరు ఈ రీసెర్చ్ ప్రపోజల్లో నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ సిలబస్లో ఏముందో చూద్దాం. ఈ రీసెర్చ్కి సంబంధించి ఇప్పుడు వరకు మొత్తము తెలుసుకోవడం జరిగింది. రీసెర్చ్కి సంబంధించి ఏమేమి తెలుసుకుందాము ఒకసారి. ఇప్పుడు దాకా ఏం తెలుసుకున్నాము, మనకి ఇచ్చిన సిలబస్ల ప్రకారంగా ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, దానికి సంబంధించి డెఫినేషన్స్ ఆఫ్ రీసెర్చ్ తెలుసుకున్నాం. నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, దాని గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్, దానికి సంబంధించి పర్పస్ ప్రకారంగా మెథడ్స్ ప్రకారంగా నేర్చుకున్నాం. ఈ రోజు మనం మీనింగ్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. లొకేషన్ అండ్ క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ ఆఫ్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ రీసెర్చ్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ లిమిటేషన్స్ అండ్ డీలిమిటేషన్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ రీసెర్చ్ ప్రపోజల్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ రీసెర్చ్ లో ఏముందంటే నెక్స్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, దాంతోపాటు నీడ్ ఫర్ సర్వేయింగ్ రిలేటెడ్ లిటరేచర్ సోర్సెస్ అనేది ఎక్కడ చిన్నదే. నెక్స్ట్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, దాని గురించి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ గురించి, హిస్టారికల్ రీసెర్చ్ గురించి, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ గురించి కొద్దిగా డెప్త్ గా తెలుసుకోవాల్సి వస్తుంది. మరొక వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.